మొన్న చెప్పాం కదా ఫ్లైట్లో మేము చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు చూస్తూ ఉంటే మా స్వామి ఏమో అన్ని అవతారాలు ఎత్తి అంత కష్టపడి ఇంత చేసి అమ్మవారి దగ్గరికి వచ్చినారు అని అంటే అది మా స్వామి యొక్క గొప్పతనమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము ఒప్పుకుంటున్నాం, మీ స్వామి చాలా గొప్పవాడు. ఎందుకంటే వేదము అన్నిటికంటే చాలా ప్రమాణం ఉంది. అన్ని గ్రంథాలకి పరమ ప్రమాణం ఏదంటే వేదం. ఎందుకంటే వేదం అనేది భగవంతుడి యొక్క ఉశ్వాస నిశ్వాసాలతో ఏర్పడింది, అది ఎవరు రాసింది కాదు. ఆ వేదాన్ని రక్షించడానికే మిగతావన్నీ కూడా ఏదో రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ అందులో ఉండే సారం మొత్తం భగవద్గీత కానీ ఇవన్నీ ఏర్పడ్డాయి. మీ స్వామి ఎందుకు గొప్పవాడు అన్నా అంటే మేము వేదాన్ని నమ్ముతాం కనుక. అందరు నమ్ముతారుగా వేదాన్ని. స్వామి సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం చెప్పింది.